పవన్ కళ్యాణ్లో మస్తు షేడ్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు చూస్తూ ఉంటే కళ్ళెమట కన్నీళ్లు కాదు డీజిల్ గారుతుంది అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒకటి మీ అందరికీ కూడా చూపిస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ స్టేజ్ ఎక్కినా పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి గతంలో ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో ప్రజలందరూ కూడా చూశారు. మరి పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు, పవన్ కళ్యాణ్లో మస్తు షేడ్స్ ఉన్నాయి, మీ మాటల వల్ల కన్నీళ్లు కాదు కంట్లో డీజిల్ గారుతుంది అని ఎందుకు వీడియో వైరల్ అవుతా ఉందో వీడియో చూసిన తర్వాత మళ్ళీ విశ్లేషించుకుందాం. అలాంటి ప్రధానమంత్రి చాలా మంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసి నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. మరి ఎంత సెంటిమెంట్ గేట్లోకి వెళ్ళమాకపోయి కళ్ళమ్మట డీజిల్ కారిపోతుంది. Mr. Modi, who is he? Who is he? Okay. You are having an identity. You're talking of Mr. Modi's wife. Yeah. I'm asking straight question. Isn't this making it very personal, sir? No, but really it is personal. Oh, Amma. Chana. They chinna sakalla uradila. భార్యనే చూసుకొని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు? They chinna sakalla uradila. नमक हराम अभी बोल रहा हूँ मैं, नहीं तो मार मार के भगाएंगे तुम्हें. तू जिधर भी जा, तू चाहे उसे कफन कर देगी तुझे. जा. तू अगर लोगों के पास गए तो लोग तुम्हें दौड़ाएंगे, मार पीट के दौड़ाएंगे. They chinna sakalla uradila. రాఫెల్ డీల్ అడ్డంగా దొరికారు ప్రధానమంత్రి కార్యాలయం. రాహుల్ గాంధీ గారు ఉత్తరం చూపించారు కదా, ప్రధానమంత్రి గారి కార్యాలయం అడ్డంగా దొరికారు. సాక్ష్యాధారాలతో చెప్తున్నా అవినీతి చేసింది ఈ ప్రభుత్వాన్ని. రాఫెల్ డీల్ They chinna sakalla uradila. చూశారుగా, మస్తు షేడ్స్ ఉన్నాయరా మీలో అంటూ సోషల్ మీడియాలో వీడియోలు ఎలా వైరల్ చేస్తున్నారో. ప్రధానమంత్రి మోడీని తిట్టిన నోటితోనే ప్రధానమంత్రిని పొగుడుతున్నారు. ప్రధానమంత్రిని ఎలా తిట్టారో వీళ్ళు తిట్టినట్లు దేశంలో ఎవరు కూడా తిట్టుండరు. ప్రధానమంత్రిని తిట్టడంలో వీళ్ళకి మించిన వాళ్ళు లేరు అసలు. చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా వ్యక్తిగత విషయాలు, మోడీ భార్య గురించి మాట్లాడాడు, గుజరాత్ అల్లర్ల గురించి మాట్లాడాడు, మోడీని ఎలా కావాలో అలా మాట్లాడాడు, బీజేపీ ప్రభుత్వాన్ని తిట్టుకుంటా తిట్టాడు. మరి పవన్ కళ్యాణ్ చూశారు కదా వీడియో, ఏం మాట్లాడాడు. పాసిపోయిన లడ్డూలు ఇస్తారా అని కూడా అన్నాడు అమరావతి రాజధాని కోసం మట్టి తెచ్చినప్పుడు. బీజేపీ పైన బాలకృష్ణ మాట్లాడాడు, నారా లోకేష్ బాబు మాట్లాడాడు, మోడీని అందరూ తిట్టారు. ఈరోజు మోడీ కన్నా మించిన లీడర్ లేనే లేడు అని అంటున్నారు. ప్లేట్లు ఎలా మార్చేస్తారంటే వీళ్ళల్లో ఎన్ని షేడ్స్ ఉన్నాయో ప్రజలందరికీ కూడా తెలియాలని ఈ వీడియో పెట్టడం జరిగింది. వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ చూశారు కదా. నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సభలో మోడీని ఎలా పొగుడుతున్నారో అది కూడా మీరు టీవీల్లో నిన్న చూశారు కదా. మోడీని మించిన నాయకుడు లేనే లేడు, మోడీనే ఏకైక లీడర్ దేశానికి అని వీళ్ళ నోటితో, అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి, మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి, వీళ్ళు ఎన్డీఏ కూటమిలో భాగమై ఉన్నారు కాబట్టి ఇప్పుడు మోడీని పొగుడుతున్నారు. వీళ్ళు అధికారంలోకి రావడానికి కారణమే మోడీ అని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈరోజు ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళు కాదయ్యా వీళ్ళు, ఈవీఎంలను నమ్ముకుని గెలిచిన వాళ్ళు, మోడీని నమ్ముకుని గెలిచిన వాళ్ళు వీళ్ళు అని రాష్ట్ర ప్రజలు ఏకరువు పెడుతున్నారు. అందుకు ఉదాహరణ పరకాల ప్రభాకర్ గారు మాట్లాడిన మాటలు వీడియోల రూపంలో మీరు యూట్యూబ్లో చెక్ చేసి చూసుకోవచ్చు. అటువంటి వ్యక్తులు, అంటే ఎన్ని రకాల షేడ్స్ వీళ్ళలో ఉండాలో అన్ని రకాల షేడ్స్ ఉన్న వ్యక్తులు వీళ్ళు. ఏ స్టేజ్ ఎక్కితే ఆ మాట మాట్లాడతారు. ఎవరిని పొగడాలంటే వాళ్ళని పొగుడతారు, ఎవరిని తిట్టాలంటే వాళ్ళని తిడతారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఏదైనా పట్టుకొని లాగేయగలరు. జుట్టు పట్టుకునైనా లాగేయగలరు, కాళ్ళు పట్టుకునైనా లాగేయగలరు ఇలాంటి వ్యక్తులు. గతంలో మోడీని తిట్టిన వాళ్ళు ఇప్పుడు పొగుడుతున్నారు. అందుకే మస్తు షేడ్స్ ఉన్నాయిరా మీలో అంటూ సోషల్ మీడియాలో చంద్రబాబు, నారా లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ని ఏకి పారేస్తున్నారు ఈరోజు.